ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, సర్వేలు చెప్తున్నాయి, కొన్ని నివేదికలు చెప్తున్నాయి. నాబార్డు చేసిన సర్వే నివేదికలో తేలిన అంశాలు, అలాగే పాఠశాలల్లో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో తగ్గిపోయారు అంటూ యూడిఎస్ ప్లస్ అనే పేరుతో వచ్చిన నివేదిక, ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి వ్యత్యాసంతో పాటు ఆయన లేని లోటు, ఒకప్పుడు ఆయన అందించిన పథకాల ప్రతిఫలం ఎలా పొందారు అప్పట్లో ప్రజలు, దానివల్ల రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అనేది ఆ నివేదికలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటికి ఇప్పటికీ దాదాపు 6 లక్షల మంది వరకు విద్యార్థులు సంఖ్య తగ్గింది అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో, అప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తగ్గిపోయిందట. ఇప్పుడు ఆ నాబార్డు నివేదిక చెప్తోంది, ఆ సర్వేలో చెప్తోంది, దాదాపు 58% మంది ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎదుగులేదు బదుగులేదు. అంటే వాళ్ళ ఆర్థిక వృద్ధి పెరగల, వాళ్ళ చేతిలో డబ్బులు లేవు. దానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు. దాంతోపాటు ప్రభుత్వ మార్పిడి అనేది కూడా ఒక కారణం. ఖచ్చితంగా పాలన మారినప్పుడు, వాళ్ళకి అందాల్సిన పథకాలు అందలేనప్పుడు, మనీ రొటేషన్ అనేది ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆదాయ వృద్ధి అనేది ఉండదు. దాంతోపాటు పెరుగుతున్న ఖర్చులు, ఇవన్నీ కూడా అంటే డెవలప్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్ని సోమరిపోతులను చేశాడు అనే చెప్పుకున్నారు అప్పుడు. కానీ అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది, అది సాధారణ ప్రజలైతే గమనిస్తున్నారు అనేది ఆ నివేదికలు చెప్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి లేని లోటు అనేది కొంతమందికి కనిపించుకోకపోవచ్చు. ఆయన వల్ల లబ్ధి పొంది జగన్ హయాంలో ఎంతో మేలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ జగన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఈ నివేదికల యొక్క వెనకాల మరొక కారణం.